వెల్కమ్ టు 1TV 2020 స్పీకర్స్. నా పేరు రాజ్ కుమార్. నా పేరు లావణ్య. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తామని చెప్పారు. మెగా డిఎస్సి అందుకే వేశామని, ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు నేడుపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని వెల్లడించారు. గతంలో పనులు ఎందుకు సరిగా జరగలేదు, నాసిరకం పనులపై ఆరా తీస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం 3 పథకాలు తీసుకొస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఏపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి 4 ఏళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో కేంద్ర హోంమంత్రి వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముద్రా లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 లక్షల లోన్ ఇస్తుండగా తాజా బడ్జెట్ లో దాన్ని 20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా ఈ లోన్స్ ను వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయి. ఇక అటు బీహార్ లో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసింది కేంద్ర సర్కార్. 26,000 కోట్లు ప్రకటించింది కేంద్రం. రాజగిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించారు. నలంద యూనివర్సిటీని టూరిస్ట్ సెంటర్ గా అభివృద్ధి చేస్తామన్నారు. భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ ఆధార్ రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఏపీకి మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని మోడీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సహాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో భాగంగా పోలవరానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకి అప్పచెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అదే సమయంలో మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఎన్పీఎస్ పథకంలో మార్పులు చేస్తూ మైనర్లు కూడా చేరేందుకు వీలు కల్పించారు. గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లను కేంద్రం ఈ బడ్జెట్ లో కేటాయించింది. ముద్ర రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు, ఇతర అభివృద్ధి పనులకు మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికీ కలిపి 48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిమాణం 48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని 32.7 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని 28.83 లక్షల కోట్లుగా చూపించారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా 6వసారి కావడం విశేషం. ఇక ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపించింది. ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై తనకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తనకు రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోదీ సర్కార్ గత 10 ఏళ్లుగా తెలంగాణపై సవతి తల్లి ప్రేమనే చూపుతుందని గుర్తు చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పటికీ ప్రధాని మోడీ ఎప్పుడూ అది పట్టించుకోలేదన్నారు. ప్రతి బడ్జెట్ లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరుపుకోవాలని కోరినప్పటికీ పట్టించుకోలేదనే విచారం వ్యక్తం చేశారు.
సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ను రాష్ట్రంలో రద్దు కోరుతూ తీర్మానం చేసింది. ప్రతిపాదిత బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తో పరీక్ష జరపాలని కేబినెట్ ప్రతిపాదించగా దీనికి సంబంధించిన బిల్లు కర్ణాటక విధానసభ ముందుకు త్వరలోనే రానుంది. గతంలో మాదిరి ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సొంతంగా ప్రవేశాలు చేపట్టేలా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నిన్న నల్లకండవతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరోపక్క జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడటం లేదని విమర్శించాయి. శాసనసభ సమావేశాల ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య తండ్రి సాయన్న తనకు అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లు కలిసి పనిచేశామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్యనందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్యనందిత చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజాపాలనలో కంచెలు ఉండవని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం 4 కంచెలు వేయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ అనుబంధ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో తెలంగాణలో పథకాలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్ర నిద్రపోతోందన్నారు. బీఆర్ఎస్ తట్టి లేపినా కనీసం సర్పంచ్ ఎన్నికలకు కూడా నిర్వహించడం లేదని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి 750 కోట్ల గ్రాంట్ విడుదల కాలేదన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో స్మితను తప్పుపడుతూ పలువురు ప్రముఖులు స్పందించగా తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. స్మిత ట్వీట్ దివ్యాంగులను కించపరిచేలా ఉందని విమర్శించారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులపై చేసిన ట్వీట్ ను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని స్మితా సబర్వాల్ కు సూచించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో తెలంగాణ సంచలన నిర్ణయం తీసుకుంది. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్లను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మలేరియా, డెంగ్యూలను అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. వైరల్ ఫీవర్ల నివారణకు అవసరమైన మందులను ఇంటింటికి తిరిగి జన సర్వే నిర్వహించి బాధితులకు అవసరమైన మందులను అందించాలని అన్నారు. పట్టపగలు నడి రోడ్డు మీద వైసీపీ కార్యకర్తలను నేతలను చంపేస్తుంటే మంత్రి లోకేష్ తిరిగి వైసీపీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల హత్యలపై మాట్లాడకుండా చనిపోయిన వారితో పాటు చంపేది కూడా వైసీపీ వాళ్లేనని అబద్దాలతో దాడి చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో ఎంతకాలం ఈ రావణ దహనం కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే హత్యలను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. తుపాకీ పట్టుకోవాలంటూ స్వయంగా ఏపీ హోంమంత్రి అనిత సూచించడం దేనికి సంకేతమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బల్ల కిషోర్ ఆధ్వర్యంలో జిల్లాలోని నాయకులు మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెరికిటి వెంకటేష్, బక్కి బాలరాజు మరియు మండల అధ్యక్షుడు పిట్ల శ్రీను, గ్రామాధ్యక్షులు గుర్రాల రాము, మనోహర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను స్థానిక భూస్వాములకు కట్టబెట్టి రెవెన్యూ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ధర్నా నిర్వహించారు. స్థానిక భూస్వాములు ఇచ్చే లంచాలకు పాల్పడుతూ రెవెన్యూ శాఖ అధికారులు రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక గ్రామ వీఆర్ఓ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు తారుమారు చేసిన వీఆర్ఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం రికార్డులను తారుమారు చేసి రాయడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కొందరు స్టాంపు రైటర్లు అధిక ధరలకు స్టాంపులను విక్రయిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆలగడ్డ సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. తమ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 2.0 విధానం ద్వారా ఈ స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోందని, ఈ విధానం వచ్చిన తర్వాత ఎటువంటి లొసుగులకు తావులేదని చెప్పారు. ఈ స్టాంపింగ్ విధానం ద్వారా ఆళ్లగడ్డ పరిధిలో 12 మంది స్టాంపు రైటర్లు లైసెన్సులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ స్టాంపులను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే మేనేజర్ దృష్టికి కానీ తమ దృష్టికి కానీ తీసుకుని రావాలన్నారు. కామారెడ్డిలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 91 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిఆర్డీఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివ డిమాండ్ చేశారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా హాస్టల్లో నెలకొన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని పిలుపునివ్వడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, పాఠశాలను విలీనం చేశారని, 3, 4, 5 తరగతులను మేజు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3, 4, 5 తరగతులను హై స్కూల్స్ లో విలీనం చేయడంతో లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ప్రజలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న కోరమండల్ కంపెనీ కొత్త ప్రాజెక్టు ఆపాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సుబ్బుబాయ్ కలెక్టర్ కు నివేదిక అందజేశారు. ఇప్పటికే కోరమండల్లో 120 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఉందని యాజమాన్యం చూపించినప్పటికీ నిజానికి 80 ఎకరాలు మాత్రమే కోరమండల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది. ఇప్పుడు అది కాస్త కొత్త ప్రాజెక్టు కోసమని 70 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ని చిన్న పెద్ద ముక్కలను కొట్టి కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. దీనివల్ల రాబో రోజుల్లో జీవరాశికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణంలో అత్యంత ప్రమాదకమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆరోపించారు. ఆన్లైన్ వెబ్సైట్ సేవలను ప్రభుత్వం తక్షణమే కొనసాగించాలని ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇటీవల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు మీ సేవ సెంటర్ నందు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16 ఫిర్యాదులను ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. ఇంటర్నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా మేడ్చల్ జిల్లా మీర్పేట ఆనంద్ నగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లు కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సెయింట్ పాల్ స్కూల్ కరెస్పాండెంట్ సత్యారెడ్డి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బియ్యం లారీ పట్టుబడిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ మేళ చెరువు రహదారి మధ్యలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బియ్యం లారీని స్థానికులు గుర్తించారు. ఈ బియ్యం ఎక్కడివి అని విచారణ చేస్తుండగా అక్కడికి అధికార పార్టీ నాయకులు చేరుకోవడం విడ్డూరంగా ఉంది. కంచే చేనుమేసే అనే విధంగా తయారైందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా మేళ చెరువులోని ఓ అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధికి చెందినవిగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. దర్శి టౌన్ లో సీజనల్ వ్యాధులపై జరిగిన సమావేశంలో ఆమె ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ, డయేరియా, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు. ముఖ్యంగా పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. మంచినీటి పైపు లైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. దర్శి శివారు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లను ప్రతి అధికారులు సందర్శించి పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలు తనిఖీ చేయాల్సిందిగా సూచించారు. ఎల్లికూలిపోయిన నిరుపేద వృద్ధుల కుటుంబానికి ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలీ మారుతి అండగా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపురం మండలం కాళేశ్వరం గ్రామంలోని ఏపలబోరుకు చెందిన గంప గౌరయ్య ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షానికి అతని ఇంటి కూడా కూలిపోయింది. అతని భార్యకి గత 5 సంవత్సరాలకు ముందు పక్షవాతం వచ్చి ఇంటి వద్దనే ఉంటుంది. ఇక ప్రమాదంలో గౌరయ్య ఎడమ చేయి కూడా కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలీ మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం బెండాదేవి గ్రామంలో స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇళ్ల మధ్యలో ఉన్న స్థల వివాదంలో సొంత బంధువులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని కేశపూర్ పెద్దవాగు ప్రవాహాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి రక్షణ చర్య నిమిత్తం సూచనలు చేశారు. అనంతరం మహాముత్తారం పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును కనుక్కున్నారు. మండలంలో గంజాయి నిర్మూలనపైన కొత్త చట్టాలపైన సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో వన మహోత్సవం సందర్భంగా సివిల్, సిఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో 6వ విడతలో రికవరీ చేసిన 176 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక బాధితులకు అందజేశారు. ఈ మొబైల్ ఫోన్లు విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం సుమారు 3500 ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం 6 విడతల్లో 1756 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారని, వీటి విలువ మార్కెట్లో సుమారు 2,45 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ వెల్లడించారు. శ్రీశైల మహాక్షేత్రంలో వారాంతపు సేవలలో భాగంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రత్యేక వేదికపై అర్చకులు వేద మంత్రోచ్చరణలతో పూజలు జరిపి హారతులిచ్చి సహస్ర దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల నడుమ ఆలయ ప్రదక్షిణగా కన్నుల పండుగ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ధర్మారావుపేట చెరువును పరిశీలించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిస్థితుల పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంకలో నీట మురిగిన కాజ్వే వరద ఉధృతిని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. మండల అధికారులతో కలిసి ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అధికారులు, సిబ్బంది గ్రామాల్లోనే మకాం వేశారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సహాయక చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. లంక గ్రామాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పడవ ప్రయాణం చేయవద్దని సూచించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పోలీస్ క్వార్టర్స్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో గల వాహనాలు ఏ కేసులో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి గ్రేవ్ కేసుల్లో దర్యాప్తును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరద ఉధృతి పెరిగింది. దీంతో వరద భారీగా ఉండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
32 గేట్లు తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతోంది. జోరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉంచి వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 3వ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా అధికారులు 3 గేట్లు ఎత్తి వరద నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 87.56 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 1628.9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్టు టీబీ డ్యాం అధికారులు తెలిపారు. భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు దిగువన ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం రహదారిలోని బంకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం, ఎస్టిమేషన్స్, చేపట్టిన పనులు తదితర వివరాలను ఆర్ఎండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి సేఫ్టీ వాల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తపట్నం మండల కేంద్రంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను, డివైడర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ముందస్తుగా రాకపోకలు నిలిపివేశారు. నూజివీడు, విజయవాడ సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 2 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కట్టలేరు వాగు వరద కొనసాగుతుంది. ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన డైవర్షన్ రహదారి వరదలకు దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది వాటి 2020 స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. కీప్ వాచింగ్ నౌ.